హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు స్వాగతం. సో నిఫ్టీ చాలా చూడముచ్చటగా ఉంది. 23,900 అంటే 900కి వెళ్ళి కొంచెం కిందకు వచ్చింది అనుకోండి. అంటే చూస్తూనే 24,000కి వచ్చేసినట్లుగా అనిపిస్తున్నది. అయితే టుమారో ఈజ్ ఎ మేక్ ఆర్ బ్రేక్ డే. నిన్న ఈరోజు కూడా వరుసనే షార్ట్ కవరింగే, లేకపోతే అంతేం లేదు. ఎందుకు లేదని చెప్పమంటారా? అడ్వాన్స్ డిక్లైన్ రేషియో నెగిటివ్లో ఉంది. అంటే ఓవరాల్గా పెరగటంలా, ఓన్లీ సెలెక్టివ్ షేర్స్ పెరుగుతున్నాయి. అంటే తగ్గిన వాటి సంఖ్య కంటే పెరిగిన వాటి సంఖ్య కంటే తగ్గిన వాటి సంఖ్య చాలా ఎక్కువ కాదు కానీ ఎక్కువే. 10:12 అనుకోండి. 10 షేర్లు పెరిగితే 12 షేర్లు తగ్గాయి. చాలదా? మార్కెట్ నిఫ్టీ ఏమో పెరుగుతున్నది, ఇండెక్స్ పెరుగుతున్నది, షేర్లు పెరగటం లేదు. అలా అని చెప్పి విక్స్ అయితే బ్యాలెన్స్డ్గా ఉంది. విక్స్ నిన్నైతే కొంచెం నిన్న మొన్న మధ్యన కొద్దిగా రికవర్ అయి పెరిగినట్టు అనిపించింది, కానీ మళ్ళీ ఈరోజు మాత్రం పెరగలేదు. ఫియర్ ఇండెక్స్ కొద్దిగా డౌనే, 1.8% ఎంతో డౌన్, పెద్ద సిగ్నిఫికెంట్ కాదు. విక్స్లో మూమెంట్ మాత్రం సిగ్నిఫికెంట్గా లేదు. విక్స్ పెద్దగా తగ్గను కూడా తగ్గకపోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత బడ్జెట్ వస్తుంది కదా. బడ్జెట్ అనేది పెద్ద ఈవెంట్. బడ్జెటు, ఎలక్షన్స్ చాలా పెద్ద ఈవెంట్స్. ఈ పెద్ద ఈవెంట్స్కి ఏం జరుగుతుంది? ఎక్స్పెక్టేషన్స్, బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి. అందువల్ల ఇక్కడ విక్స్ పెరుగుతుంది, ఫియర్ ఇండెక్స్ పెరుగుతుంది. కాబట్టి విక్స్ గురించి ప్రత్యేకించి ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు. మరి దేని గురించి ఆలోచించాలండి అంటే, బడ్జెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి ఆలోచించాలి. కంపెనీల రిజల్ట్స్, పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది దాని గురించి ఆలోచించాలి. బట్ ఇప్పుడు ఇమీడియట్గా ఏంటంటే మార్కెట్లు అప్ ట్రెండే. ఇప్పుడు ఎందుకు అప్ ట్రెండ్ ఉన్నాయంటే, మార్కెట్ వర్గాలు చెప్పేది ఏంటంటే షార్ట్ కవరింగ్ ఉందండి బాగా. ముఖ్యంగా ఎఫ్ఐఎస్ బాగా షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు. వాళ్ళ పేరు మీద మిగతా అదర్ పెద్ద ఆపరేటర్స్ కూడా చేస్తారు కదా, వాళ్ళ పేరు మీద రిటైలర్సు, బిగ్ ఆపరేటర్స్ అందరూ చేస్తారు. వీళ్ళు షార్ట్ కవరింగ్లో ఉన్నారండి. అందువల్ల ఏంటంటే మార్కెట్లు తగ్గటం లేదు. అంతేగాని ఆన్ మెరిట్స్ కాదు. మార్కెట్స్ ఆర్ రైజింగ్ నాట్ ఆన్ మెరిట్స్ బట్ ఆన్ టెక్నికల్స్ ఆర్ టెక్నికల్ కన్సిడరేషన్స్. టెక్నికల్ కన్సిడరేషన్స్ ఏంటంటే, టెక్నికల్గా మార్కెట్లు ఓవర్ సోల్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి, ముఖ్యంగా 4th జూన్ ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేసే కౌంటింగ్ రోజున చాలా కోలాహలం జరిగింది. ఆ కోలాహలానికి రిపేరింగ్ ఇంకా కంటిన్యూ అవుతున్నది. ఆల్రెడీ అంతకుముందు షార్ట్ సెల్లింగ్ ఉన్నది. దానికి అగ్గికి ఆజ్యం పోసినట్టు ఆ రోజున ఇంకా కొట్టేసిన తర్వాత ఇంకా అదేమో ఫైనల్గా తగ్గలేదు, రికవరీ వచ్చేసింది. కన్సిస్టెంట్గా రికవరీ రావడంతో వీళ్ళు ఇంకా ఫైనల్గా ఏంటంటే షార్ట్ కవరింగ్కి సిద్ధపడిపోయారు. షార్ట్ కవరింగ్ వల్ల పెరుగుతున్నది మార్కెట్ అనేది చెప్పడం జరుగుతున్నది. ఈరోజు అయితే స్పెషల్ చూసారా, నిన్నేనా హెచ్డిఎఫ్సి బ్యాంకు పెంచింది. 1700 చిల్లరకి వెళ్ళి పెంచింది. ఎప్పుడు? మొన్న 1700 ప్లస్కి వెళ్ళి. ఈరోజు అయితే రిలయన్స్ దగ్గర 4% అప్. ఒక్క రోజులో 4%. అసలు ఏ షేరు పెరగలా. దాదాపు నిఫ్టీ 50లో ఏ షేరు పెరిగిందండి? ఏమైనా 4-5 పేర్లు చెప్పండి అంటే అబ్బాయి ఏమి లేదండి అంటారు. ఎందుకంటే ఒక భారతీ ఎయిర్టెల్ పెంచారండి 3% చిల్లర, 3-4% లేదు కానీ కొంచెం దగ్గర. భారతీ ఎయిర్టెల్ వదిలేస్తే, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ వదిలేస్తే మిగిలిన ఏం పెరిగాయి? ప్రత్యేకించి ఏం పెరగలా. మీరు ఏ షేర్ అయినా తీసుకోండి, ఓకే ఇది కొంచెం పెరిగింది అంతే. అసలు ఎందుకు కుంభస్థలాన్ని కొట్టేశారు కదా. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి పెంచితే చాలదా? ఫినిష్. హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మొన్న హెచ్డిఎఫ్సి బ్యాంకులు లేపేశారు. దాంతో బ్యాంక్ షేర్లు భయంకరంగా పెరిగిపోయినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు ఐసిఐసిఐ, యాక్సిస్, కోటకు పెంచేశారు. చాలు 4 బ్యాంకులు చాలు లేపేసినాయి బ్యాంక్ నిఫ్టీని. అలాగే ఈరోజు నిఫ్టీని లేపేయడానికి సింపుల్గా రిలయన్స్ని లేపేశారు. అట్లా సెలెక్టివ్గా షేర్లను పెంచి మార్కెట్ని నిలబెడుతున్నారా, లేకపోతే వీళ్ళు షార్ట్ కవరింగ్కి వస్తున్నారు కాబట్టి వీళ్ళని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పి చేస్తున్నారా?
భయభ్రాంతికి గురి చేస్తూ వీళ్ళు ఇంకా కంగారు పడి షార్ట్ కవరింగ్ చేసేలా చేస్తున్నారా? బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉండి కాదు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ది మార్కెట్, బట్ బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్. షార్ట్ కవరింగ్ ఎక్కువగా చెప్పాలంటే ముఖ్యంగా షార్ట్ కవరింగ్, ఇట్స్ ఓకే. బట్ వాట్ అబౌట్ టుమారో? మంత్లీ సెటిల్మెంట్ రేపు. మంత్లీ సెటిల్మెంట్ మీకు తెలుసు కదా, నెలకు ఒకసారి వస్తుంది F&Oలో. మంత్లీ సెటిల్మెంట్కి ముందు 2 రోజులు 3 రోజులు పెంచుకుంటూనే పోయారు. 2 రోజులు 3 రోజులు ఏంటండి, ఓవరాల్గా తీసుకున్నట్లయితే లాస్ట్ 2 వీక్స్లో మార్కెట్ తగ్గింది ఎక్కడ? ఏదో కొద్దిగా తగ్గినట్టు తగ్గి అలా కనిపించి మళ్ళీ లేపేశారు. అసలు మార్కెట్లో చూస్తుంటే, ట్రేడింగ్ చూస్తుంటే సరళి ఏమనిపిస్తున్నదంటే, కొద్దిగా తగ్గగానే కొద్దిగా పడేశారనుకోండి, గబుక్కుని బయింగ్ వచ్చేస్తున్నది. కొద్దిగా తగ్గితే చాలు బయింగ్ వచ్చేస్తున్నది. ఎందుకు బయింగ్ వచ్చేస్తున్నది? ఎవరు కొంటున్నారు అంటే, ఇద్దరు అడపా షార్ట్ సెల్ చేసిన వాళ్ళు కవర్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది రెస్పాన్సివ్ బయింగ్ లాగా ఇంకా తగ్గదిది అని చెప్పి కొనేస్తూ ఉండాలి. మొత్తానికి తగ్గనివ్వటం లేదు మార్కెట్ని. ఇలా మార్కెట్ని తగ్గనివ్వకుండా పెంచుతున్నారు, పెరుగుతున్నది అంటే పెరుగుట కొరకే. ఈ మాట చెప్పక తప్పదు. మార్కెట్స్ ఆర్ రైజింగ్ నాట్ ఆన్ మెరిట్స్ బట్ ఆన్ టెక్నికల్ రీజన్స్. కాబట్టి ఈ మార్కెట్లో మధ్యలో దూరకూడదు, ఫ్రెష్ బయింగ్కి వెళ్లకుండా ఉంటే మంచిది. అయితే కొన్ని షేర్లు చాలా బాగా పెరుగుతున్నాయి. యుఫోరియా ఉంది మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజ్గాన్ డాక్ చూసారా మీరు? ఈ మ్యాజ్గాన్ డాక్ నవరత్న స్టేటస్ వచ్చేసిందట. నాకు నిన్న వచ్చింది న్యూస్, ఈరోజు అన్ని చోట్ల వచ్చింది నవరత్న స్టేటస్. ఈ కంపెనీకి నవరత్న స్టేటస్ ఇచ్చేసారట. ఇంకేం కావాలి? హాల్ ఒకటి, మ్యాజ్గాన్ డాక్ ఒకటి, ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటివి, ఇట్లా 4-5 కంపెనీలు విరగబూసేసింది ఈసారి. పోత చాలా పువ్వులు విరగబూసేసాయంటారు చూసారా? విరగబూసేసినట్టుగా భయంకరంగా పెరిగిపోయినాయి స్టాక్స్. ఇప్పుడు కొనుక్కోలేము, ధైర్యం చాలదు. ఇంత పెరిగాక కొనటం నాట్ అడ్వైజబుల్ ఆల్సో. 1000 రూపాయలు 1200 1500 ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. 600 700 నుంచి 1000 1500 2000 దాకా వెళ్ళింది, 2000 చిల్లర. ఆ తర్వాత డిస్కస్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే అది మనకు అందుబాటులో లేదు, వెళ్ళిపోయింది పైకి. హాలు అంతే, ఎప్పుడో 2500 దగ్గర రిలయన్స్తో కంపారిజన్లో హాలు కొనుక్కోవచ్చు. హాలును రిలయన్స్ అనుకున్నాం. రిలయన్స్ కంటే హాలే దద్దరిల్లింది, డబుల్ అయిపోయింది, మోర్ దాన్ డబుల్ అయిపోయింది. ఆ తర్వాత రిలయన్స్ అంతగా పెరగలేదు, అంటే మరీ తక్కువేం పెరగలేదు అండి. రిలయన్స్ కూడా ఇప్పుడు ఈ రోజున 3000 ఉంది రిలయన్స్. మరి రిలయన్స్ ఇంకోటి ఒక షేర్ ఏదో ఇచ్చినట్టున్నాడు ఫ్రీగా, ఏది రిలయన్స్ అది ఉంది కదా, జియో ఫైనాన్స్ ఏదో. మొత్తం అన్నీ కలుపుకుంటే కొద్దిగా పర్వాలేదు, బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఏం లేదు, కానీ హాల్తో కంపారిజన్ కాదు. అలాగే భారతీ ఎంటర్ప్రైజెస్ తర్వాత యూపీఎల్ కంపేర్ చేసాము. యూపీఎల్ వెళ్ళిపోయింది, కొండెక్కేసింది, వెనక్కి వెళ్ళిపోయింది, అంటే పికప్ అవ్వలేదు, అయినట్టు అయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. ఈవెన్ నౌ ఇట్ ఈస్ బిలో 600, బట్ ఇట్ ఈస్ బుల్లిష్ నౌ. బిలో 600 కానీ ఇట్ ఈస్ వెరీ మచ్ బుల్లిష్. వెరీ సూన్ ఇట్ విల్ క్రాస్ 600 ప్లస్. బట్ వెనక్కి పడిపోయింది కదా. అదే భారతీ ఎయిర్టెల్ 1480 1450, ఈరోజు 1460 రేంజ్కి వచ్చింది. హయ్యెస్ట్ దీని హై 1480 చిల్లర భారతీ ఎయిర్టెల్. అసలు భారతీ ఎయిర్టెల్ ఎక్కడ ఆగటం లేదు, ఇంకా వెళ్ళొచ్చు పైకి. అయితే ఈ స్టేజ్లో కొనుక్కోవటం అడ్వైజబుల్ కాదు. అట్లాంటివి కరెక్షన్స్ వచ్చినప్పుడే కొనుక్కోవాలి, లేకపోతే వదిలేయటమే. వి మిస్డ్ ఇట్, సింపుల్గా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, వి మిస్డ్ ఇట్. ఇప్పుడు లైఫ్లో ఏవేవో మిస్ అయిపోతుంటాం, పీక్కుంటామా, మిస్ అయిపోయాం, వెనక్కి వెళ్ళిపోయి ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇది ఎలా ఎందుకు జరిగింది అని పీక్కుంటామా? నేను మిస్ అయిపోయాను అని పీక్కుంటామా? అలా ఎవరైనా పీక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దే ఆర్ డూయింగ్ హార్మ్ టు దేర్ హెల్త్, మెంటల్ హెల్త్ ఇన్ పర్టికులర్. మెంటల్ హెల్త్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో బాడీ, ఫిజికల్గా బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బాడీలో కొన్ని పార్ట్లు, ఏ పార్ట్ అయితే వీక్గా ఉంటుందో ఆ పార్ట్ దెబ్బతింటుంది. ఎందుకంటే మైండ్ ఏం చేస్తుందంటే తదేకంగా ఏదన్నా
నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయి ఆలోచించడం మొదలు పెడితే బాడీలో ఉన్న పార్ట్లు నీ పార్ట్ల తాలూకు ఫంక్షను ఎఫెక్ట్ అవుతుంది. జస్ట్ ఎట్లా అంటే ఫాదర్ ఆఫ్ ది హౌస్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ తీసుకున్నాం, ఫాదర్ అనుకున్నాం. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కొంచెం ఇర్రెగ్యులర్ క్యారెక్టర్ అనుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్, తర్వాత ఇర్రెగ్యులర్ క్యారెక్టరు, పెద్ద ఏమీ లేదు, సరుకు లేదు. ఆ ఫ్యామిలీ ఏమవుతుంది, పిల్లలు ఏమవుతారు, పిల్లల ఆలనా పాలన, వాడు ఒకడు మంచి అథ్లెటు, రన్నింగు అవి ఇవి బాగా చేస్తాడు, మంచి అథ్లెట్ అవ్వగలడు, స్కూల్లో రన్నింగ్లో ఫస్ట్ వస్తున్నాడు, అది బాగుంది ఇది బాగుంది, అవి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాడికి ఆలనా పాలన లేదు, పోషణ లేదు. ఇంట్లో ఇల్లాలు ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్న ఆవిడ ఏం చేయగలదు, ఇతను సరిగ్గా చూడడు, ఫ్యామిలీని పట్టించుకోడు, తన దీనిలో ఏదో ఉంటాడు, తన మైకంలో తన మత్తులో ఉంటాడు. తర్వాత ఇంట్లో ఫైనాన్స్ అంటే ఇంటికి కావాల్సినటువంటివి సరిగ్గా చేయడు. హీ వోంట్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ రిక్వైర్మెంట్స్. అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి, ద ఎంటైర్ ఫ్యామిలీ గెట్స్ ఎఫెక్టెడ్. ఫ్యామిలీ హెడ్ సరిగ్గా లేకపోతే ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, భార్య పిల్లలు అందరూ కూడా కదా. బ్రెయిన్ అంతే, బ్రెయిన్ అనండి, మైండ్ అనండి, రెండు ఒకటే లేండి ఒక రకంగా. ఈ బ్రెయిన్ ఎప్పుడైతే ఏదో ఒక ఎక్సెంట్రిక్గా ఏదో ఈ విషయం మీద ఇదాక నెగిటివ్గా వెళ్ళిపోతే దాని ఇంపాక్టు ఇవి పోషణ అంటే పిల్లలకి పోషణ సరిగ్గా జరగదు కదా. ఫ్యామిలీ హెడ్ సరిగ్గా చూసి పోషణకర్త సరిగ్గా పోషించకపోతే పిల్లల్ని, భార్య పిల్లల్ని సరిగ్గా పోషించకపోతే, పట్టించుకోకపోతే వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, ఏంటో అయిపోతారు. దే గెట్ డిప్రైవ్ అయిపోతారు వాళ్ళు. అలాగే బ్రెయిను, మైండ్ ఏదో అయిపోతే బ్రెయిన్లో శరీరంలో పార్ట్లు దిక్కులేని ఫ్యామిలీ మెంబర్స్ లాగా, దిక్కుతోచని ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతాయి బాడీలో పార్ట్లన్నీ కూడా. ఆ పార్ట్లో ఏ పార్ట్ అయితే వీక్గా ఉంటుందో ఆ పార్ట్ దెబ్బ కొట్టేస్తుంది. ఆ దెబ్బ కొట్టడం అదే కొందరికి లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కొందరికి కిడ్నీలు, ఇంకోటి ఏంటంటే ఎఫెక్ట్ అవుతాయి కదా. సో ఇది కూడా అంతే. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఎక్కడిదక్కడ వదిలేలా, ఇది నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను, ఐ మిస్డ్ ఇట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఓకే లెట్ మీ ట్రై సంథింగ్ ఎల్స్. ఇన్ని షేర్లు ఉన్నాయి, ఇన్ని స్టాక్స్ ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఇన్వెస్ట్మెంట్కి ఏముందిలే, ఐ ట్రై సంథింగ్ ఎల్స్. అమ్మో అది పోయింది ఇంకెలాగా, అది ఎలాగా, ఇది ఎలాగా. ఇదేమి చాయిస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ చాయిస్ కాదు కదా. ఇతను లేకపోతే నాకు ఎలాగా, లేకపోతే ఆమె లేకపోతే నాకు ఎలాగా, నో సబ్స్టిట్యూట్ అనుకోవడానికి. షేర్స్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్. ఒక షేర్ కాదు ఇంకొక షేర్. హ్యూమన్స్ మే నాట్ బి సబ్స్టిట్యూటెడ్ బట్ షేర్స్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్. కాబట్టి స్టడీ చేసుకోవటం, జాగ్రత్తగా ఇంకోటి కొనుక్కోవటం. ముఖ్యంగా డబ్బులు ఉంటాయి, తర్వాత తన దగ్గర ఉన్న షేర్లు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో లాస్ట్ 3 yearsలో బాగా పెరిగాయి కదా, స్టాక్ మార్కెట్లు పెరిగాయి కదా. ఇప్పుడు ఎంతసేపు ఇది కొన్నా అది కొన్నా, ఏది కొంటే బాగుంటుంది, అది కొంటే బాగుంటుంది, అది పెరిగిపోయింది కొనలేదు, ఇది పెరిగిపోయింది కొనలేదు. అది ఫోమో అంటాం కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇందులో ఉంటారు చాలామంది ఇప్పుడు ఈ స్టేజ్లో. కానీ దయచేసి ఆ ఫోమోలో పడకండి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నేను మిస్ అయిపోయాను అనుకోకండి. లైఫ్లో ఏది మిస్ అవ్వటం ఏం కాదు, ఆపర్చునిటీస్ వస్తుంటాయి పోతుంటాయి. అసలు చెప్పాలంటే రియల్ లైఫ్లో కూడా షేర్ల సంగతి ఏంటి, చాలా మిస్ అవుతుంటాం. మిస్ అయిపోయామని చెప్పి ఊరికెప్పి బాధపడితే ఏమైనా ప్రయోజనం ఉందా, ఏమీ లేదు. కాబట్టి ఇట్స్ ఓకే. మార్కెట్లు పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. అన్ని మార్కెట్లలోనూ బయింగ్కి సెల్లింగ్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా నేర్చుకుని అర్థం చేసుకుని చేసుకోవాలి. అంతేకాని ఏమాత్రం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయాను, నేను మిస్ అయిపోయాను, నేను అది చేస్తుంటే బాగుండేది, ఇది చేస్తుంటే బాగుండేది అని వెనక్కి ఎప్పుడు వెళ్ళకండి. అది హెల్త్కి మంచిది కాదు. ఈ షేర్ మార్కెటే కాదు, అసలు ఏ విషయంలోనూ వెనక్కి వెళ్ళకండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ రైట్. అంతా సవ్యంగానే జరుగుతుంది, అంతే. అంతా సవ్యంగానే జరుగుతుంది అని రోజు అంతా సవ్యంగానే జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనే మోడ్లో కానీ ఈ బ్రెయిన్ పెడితే
అది మనకు ప్రాపర్గా పనిచేస్తుంది, మన శరీరాన్ని కాపాడుతుంది. శరీరంలో ప్రతి పార్ట్కి కావలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఇస్తుంది. అవి ఆ బ్రెయిన్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, బ్రెయిన్ తాలూకు ఇన్స్ట్రక్షన్స్ వల్లే బాడీలో ప్రతి పార్టు తన పని తను చేసుకుంటుంది. ఆటోమేటిక్గా చేసేసుకుంటాయి, బట్ బ్రెయిన్ హ్యాజ్ ఎ రోల్ టు ప్లే. అట్లీస్ట్ బ్రేక్ చేయకూడదు, ఇంటరప్ట్ చేయకూడదు. ఏదో పెద్ద నెగిటివ్ థింగ్ ఉందనుకోండి, అది తీసుకొచ్చి బ్రెయిన్ ఓవర్గా ఎక్కువ దాని మీద అలజడి సృష్టిస్తే అది ఈ హార్ట్, వీన్స్, ఆర్టరీస్, బ్లడ్ ఫ్లో, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా. అందుకే కదా హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటారు, లేకపోతే టెన్షన్స్ వల్ల బీపీ వచ్చిందంటారు. ఆ టెన్షన్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? బ్రెయినే చేస్తున్నది. దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే ఇది ఎఫెక్ట్ అవ్వదు కదా. స్టాక్ మార్కెట్ అంతే. స్టాక్ మార్కెట్ షాక్ మార్కెట్ లాగా కన్వర్ట్ చేయకండి. ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ, అంతే. టేక్ ఇట్ లైట్లీ. సో రిలయన్స్ని పెంచింది కదా, రిలయన్స్ పెంచడం వల్ల మార్కెట్ పెరిగింది. అయితే రేపు మార్కెట్ సెటిల్మెంట్ డే కాబట్టి మేక్ ఆర్ బ్రేక్ డే. నేనైతే మేక్ ఆర్ బ్రేక్ డే అనుకుంటున్నాను. టుమారో ఈజ్ ఎ మేక్ ఆర్ బ్రేక్. బ్రేక్ కరెక్టేనా స్పెల్లింగ్? బ్రేక్ బ్రోకెన్, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం. బ్రేక్ బ్రోకెన్. మేక్ ఆర్ బ్రేకే. ఎట్లా అంటే అయితే 23,700 లెవెల్కి రావచ్చు, లేదా 24,000కి పూరా 24,000కి వెళ్ళిపోవచ్చు. ఇది మనకు తెలియదు కదా. ఇక్కడ షార్ట్ ఇంకా ఉందా లేదా? షార్ట్ ఉందనుకోండి, ఇంకా షార్ట్ ఉందనుకోండి, కవర్ చేయడానికి 24,000కి వెళ్ళిపోతుంది. అయితే 24,000కి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ఆ రేంజ్లో మాత్రం నిలబడదు. 24,000కి 1000 అనేది షార్ట్ సెల్ చేయటానికి పాయింట్, అక్కడ కొనుక్కోవటం కాదు. 23,950 దాటితేనే అక్కడ ఇట్ ఈస్ ఓపెనింగ్ ఆపర్చునిటీస్ ఫర్ షార్ట్ సెల్లింగ్ అని నాకు అనిపిస్తున్నది. అంతేగాని నా సలహా కాదు, అభిప్రాయం మాత్రమే. బట్ 23,700 ఇక ఫైనల్గా 23,700కి తీసుకొచ్చేసారు అంటే కసి. షార్ట్ కవరింగ్ చేసి బోల్డ్ అంత లాసెస్ బుక్ చేసుకుని ఉంటారు కదా, అందరూ కాకపోయినా కొంతమంది అయినా వాళ్ళు కసిగా కొట్టేస్తున్నారనమాట. అంటే ఏంటి, నెక్స్ట్ సెటిల్మెంటు జూలై సెటిల్మెంట్ మాత్రం పెరగనివ్వరు అని అర్థం. జూన్ వరకు ఓకే, జూలైలో మీరు పప్పులు ఉడుకో అంటారనమాట అర్థం. కాబట్టి రేపు చూడాలి, ఇది 23,700 24,000. ఒక్కటి మాత్రం నాకు క్లియర్గా కనపడుతున్నది, సింపుల్గా పెరగకుండా తగ్గకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేసే పరిస్థితి అయితే రేపు కనిపించడం లేదు నాకు. యువర్ గెటింగ్ మై పాయింట్. జనరల్గా సెటిల్మెంట్లు ఎలా ఉంటాయంటే బ్యాలెన్స్ తామరాకు మీద నీటి బొట్టులాగా బ్యాలెన్స్ చేస్తారు. సెటిల్మెంట్ రోజున అలా బ్యాలెన్స్ చేయడం వల్ల ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ ఇటు పుట్స్ అటు కాల్స్ రెండు కరిగిపోతాయి. సెటిల్మెంట్ రోజున ఇవి కరుగుతాయి అవి కరుగుతాయి. దే మేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, దే టేక్ అడ్వాంటేజ్. ఆప్షన్ బయర్స్ కొనుక్కున్న వాళ్ళు ఎట్ ది మనీకి ఇటువైపు అటువైపు ఉన్నవాళ్ళు పోతాయి, వాళ్ళ డబ్బులు పోతాయి, కరిగిపోతాయి. సెటిల్మెంట్ రోజున కరిగిపోతాయి. కానీ రేపు అలా కరిగించలేరు అంత ఈజీగా అని అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే మూమెంట్ ఖచ్చితంగా అటు ఇటు ఉంటుంది, స్టేబుల్గా స్టాండర్డ్గా ఒకవైపు ఉండే అవకాశం లేదు. నిన్న ఈరోజు మొన్న కూడా చెప్పాలంటే ఆల్మోస్ట్ ట్రెండ్ డే లాగా నడిచింది మార్కెట్. ఈరోజు క్లియర్గా ట్రెండ్ డేనే, ఎక్కడా తగ్గలేదు మార్కెట్, పెరుగుతూనే ఉంది. మధ్యలో కరెక్షన్ వస్తుందేమో, సెల్లింగ్ వస్తుందేమో అని చూసిన వాళ్ళకి ఆశాభంగమే, ఏం అట్లాంటిది ఏమి లేదు. కొద్దిగా తగ్గుతుంటే ఒక రెడ్ క్యాండిల్ పడుతుంటే గబగబా బయింగ్ వచ్చేస్తున్నది. ఎంత కంగారుగా కవర్ చేసేసారండి ఈరోజు, కొనేసారండి. కవర్ చేసిన కాదు, కొనేశారు. అంటే రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుందా? రేపు జాతర ఉంది. రేపు జాతర కోసం ఈరోజే కవర్ చేసేసారా? ఇవాళ పూర్తిగా కవర్ చేసేసుకుని జాగ్రత్తగా సిద్ధపడి రేపు వాయించేయడానికి సిద్ధపడుతున్నారా? దిస్ వీ డోంట్ నో. అది ఎందుకు గెస్ట్ చేయటం ఎందుకు చూద్దాం. 23,700 24,000
మధ్యలో 23,800 700 అట్లా ఉంటుందా అంటే ఆ ఛాన్సెస్ తక్కువగా కనబడుతున్నాయి. అటు ఇటు ఇటు అటు లాగేస్తారు. చూద్దాం రేపు. మన క్రికెట్ మ్యాచ్ లాంటిదే. సెమీఫైనల్స్ ఆడుతున్నారు కదా, అది ఇంగ్లాండ్తో ఆడుతున్నారు కదా, చాలా గట్టి ఫైట్ అది, చాలా గట్టి ఫైట్. అన్నీ గెలిచి సెమీఫైనల్లో పోగొట్టుకోవటం లేకపోతే ఫైనల్లో పోగొట్టుకోవటం ఇదొక ఇదైపోయింది టీంకి. కానీ ప్రతిసారి అలా జరగదు కదా, ప్రతిసారి అలా జరగాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆల్వేస్ లెర్న్స్ ఫ్రమ్ హిజ్ మిస్టేక్స్. ఒకసారి కాకపోతే మరొకసారి, మరొకసారి కాకపోతే మరొకసారి. కాబట్టి అలాగే రేపటి మార్కెట్ని మనం లెటస్ వెయిట్ అండ్ సీ. తర్వాత ఇన్వెస్టర్స్ మిత్రులందరికీ నా సలహా ఏంటంటే ప్రశాంతంగా వాచ్ చేయండి. లేదా మీ దగ్గర ఏమైనా స్టాక్స్ ఉంటే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కొద్దిగా అమ్ముకుని, ఎక్కువ అక్కర్లా, కొద్దిగా అమ్ముకుని డబ్బులు జోబులు వేసుకుని ఎస్ నేను ఇది అమ్మాను, ఇందులో ఇంత ప్రాఫిట్ వచ్చింది, అమ్మో అనవసరంగా అమ్మేశాను, ఉంచితే ఇంకా ఎక్కువ వచ్చేది ప్రాఫిట్, ఆలోచన చేయకండి. మీ దగ్గర ఇంకా ఉన్నాయి కదా అవి అమ్ముకోండి. తర్వాత ఇంకా పెరిగితే టోటల్గా అమ్మకండి. టోటల్గా ఎప్పుడైతే అమ్మలేదో రిగ్రెట్ ఎందుకు ఉంటుంది? మిగతా బోల్డ్ అంత ఉంది కదా. దట్ ఈస్ ద వే యూ షుడ్ లుక్ ఎట్ థింగ్స్ పాజిటివ్లీ. రైట్ అండి. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. చూద్దాం రేపు ఏమవుతుందో. ఇటు ఒక పక్కన మార్కెట్, ఇంకో పక్కన క్రికెట్, రెండు కూడా ఉత్కంఠభరితమైనటువంటి విషయాలే, సబ్జెక్ట్ మ్యాటర్స్. ఆల్ ద బెస్ట్.